110 కుండలిని. కుండలిని అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులోని గుప్తనామాలు కుండలి, కులిని. కుండలిని అనేది 110 నామం. అందులో కులిని అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే కులచక్రముల యందు సంచరించేది ఇడా పింగళతో కూడిన సుషుష్మను కులిని. ఇడా పింగళ మూలాధారంలో ఇడా పింగళ సుషుష్మ ఉన్నాయి కదమ్మా. ఈ మూడిటిని ఏమంటారు? ఈ సుషుష్మని అక్కడున్న కుండలిని మణిపురం దగ్గరకు వస్తే సుషుష్మ అవుతుంది. ఆజ్ఞా చక్రంలో ఆత్మ అవుతుంది అని చెప్పాను కదా. బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యము అన్నట్టు. సో కుండలిని అంటే బాల్యావస్థలో ఆ తల్లి ఇలా పింగళతో కూడి ఉన్నప్పుడు అది దాన్ని కులిని అని, కులయోష అని, కుల మార్గగామిని, అలానే కుల సుందరి అన్ని నామాలతో పిలుస్తారు. ఎంతవరకు పిలుస్తారు? మణిపుర చక్రం వరకు పిలుస్తారు. అక్కడి నుంచి ఆవిడ కళ్ళు తెరుస్తుంది. అంటే జ్ఞానం వస్తుంది. నేనేమిటి ఇక్కడ పడున్నాను అని. ఇంకా అక్కడి నుంచి ఆవిడ పై దృష్టి తెలుసుకుంటుంది, తన గమ్యం తెలుసుకుంటుంది, ఎక్కడి నుంచి వచ్చాను అని. ఇంకా అక్కడి నుంచి షట్చక్ర భేదన చేసుకుంటూ విష్ణు గ్రంథి విభేదిని, ఆ రుద్ర గ్రంథి విభేదిని అంటూ వెళ్ళిపోతుంది అని. సో కుండలినిలో కులిని అంటే ఏంటంటే ఇన్ని పేర్లు ఉన్నాయి. కులయోష, కుల మార్గగామిని, కుల సుందరి, కులిని, ఇవన్నీ ఆ అమ్మవారికి పేర్లు. చూసారా? ఇప్పుడు మనం చదువుతున్న 1000 నామాలు కాకుండా మళ్ళీ గుప్తనామాల్లో మళ్ళీ ఇంకో కుప్పలు చెప్పలుగా అమ్మవారికి. అంటే సృష్టిలో ఆ తల్లి ఎంత ఆవిడ కరుణతో, ఆమె కృత్యములతో ఎంత నిండి ఉన్నదో చూడండి. ఆమె ఇచ్చనే నడుస్తోంది, ఆమె ఇచ్చా జ్ఞానమే నడుస్తోంది, క్రియ కూడా ఆమె చేస్తోంది. మనం 4 పనులు చేసి నేను చేశానని మనం విర్రవీగుతున్నాం. ఏం చేశామమ్మా మనం? చెప్పండి. ఏం పెద్ద గొప్ప కార్యాలు చేశాం? మనమే ఇలా అనుకుంటే ఆంజనేయ స్వామి అనుకోవాలి, రామాయణంలో ఎన్ని పనులు చేశాడు ఆయన? అవునా? మనం ఏం చేశాం? ఏం చేయలేదు. ప్రకృతికి ఏం చేశాం? ఏం చేయలేదు. ప్రకృతిని ఆధారం చేసుకుని ఇంతకాలం మనం బతికేశాం. ప్రకృతి మనకి సేవలు చేసింది కానీ ప్రకృతి సేవలు మనం ఎప్పుడు చేయలేదు. మనం చేయించుకున్నాం సేవలు. ఎప్పుడూ సేవలు చేసే ఆ అలవాటే లేదు మనకి. ప్రకృతి ఇవ్వాలంటే మాకు సేవలు చెయ్యాలి. కులయోగిని, కులయోష, మూలాధారంలో అంతే కదమ్మా. అన్నీ కావాలి, సొంతం, అది. అలానే రెండవ నామము నీలిని. కుండలిని అన్నారు కదా, నీలిని, నీలాకాశం. అర్థమైందా? నీలాకాశము నీలిని అంటే ఆమె ఆజ్ఞాచక్ర దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవి యొక్క అహం స్వరూపమంతా నీలాకారముగా కనిపిస్తుంది. ఇది రహస్యం. ఇది గురువు గారు చెప్పింది కరెక్ట్. కరెక్ట్ అంటే నేను కాదు చెప్పవలసింది. ఆయన ఎంత అథెంటికేటెడ్ గా, అధికారపూర్వకంగా చెప్పాడు ఆయన. నీలము అనేది బ్లూ స్కై. ఎప్పుడైతే మూలాధారము ఈ పృథ్వీ తత్వము, నీ మూలాధారం నుంచి కుండలిని శక్తి పైకి వచ్చింది అంటే మళ్ళీ నీరు, అగ్ని రూపంలో. అందుకనే ఈ కలర్స్ అన్నమాట. ఈ అమ్మవారు ఏ కలర్ లో ఉంటుంది, ఆ కలర్సే మీరు ఏంటంటే నవరాత్రుల్లో చీరలు ఏ చీర కట్టాలి ఇట్లా అన్నమాట. ఇవన్నీ నేను చెప్తానమ్మా. సో ఆ అగ్ని దాటిన తర్వాత నీరు దాటిన తర్వాత నేను అంటున్నావు కదా, అహం. హృదయాకాశం దగ్గర ఈ భూతాకాశం అంతా ఎలా ఉంటుంది? నీలముగా ఉంటుంది. అది నీలిని అంటే.
అహంత, ఇదంత, మమత అంటే దాని విశ్వరూపం చూపిస్తుంది. అర్థమైందా? మూలాధారములో ఈ బొమ్మ నాది అని అడగటం, ఆకాశమైనప్పుడు ఇదంతా నాది, అది నీలవర్ణములో ఉన్నది అని. ఇప్పుడన్నా అర్థమైందా రహస్యం? ఇంకా ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తే గాని ఆ అన్నది పోదు. ఆ ఎందుకు ఒకటి చెప్పాలి, ఇదంతా అహం బ్రహ్మాస్మి. హృదయాకాశం దగ్గర ఇదంతా అహంత, మమత, నా వాళ్ళు, నా ఇది ఇది కూడా కావు అనేది నువ్వు ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నీలము పోయి అక్కడ శ్వేతవర్ణము అంతా నువ్వే కదరా, ఎందుకు అన్నిసార్లు అరుస్తావు నాది 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 అంటూ అని తెలుసుకుంటావు. ఎప్పుడన్నా అర్థమైందా? పరాకాష్ట అంటే. సో నీలిని అంటే నీలాకారముగా కనిపిస్తుంది. అహం స్వరూపమంతా నీలాకారముగా కనిపిస్తుంది. అంటే హృదయ చక్రం కనుక విష్ణు గ్రంథి విభేదిని అయితే నీకు అక్కడ నీలాకాశము, నీలవర్ణము, మేఘశ్యాముడు. అర్థమైందా? బ్లూ బ్లూ అంటారు, బ్లూ కలర్. ఆ నీలమును మోసుకొని వచ్చేది. అంతేగాక ధూమ్రవర్ణము కలిగిన ఇడా పింగళ నాడుల మధ్య, ఇడా పింగళ బ్రౌన్, ధూమ్రవర్ణము అంటే ఆశ, యాష్ కలర్ కదా, ధూమ్ర మార్గము అంటారు. అదే ఆ పొగ వెలగక ముందు వచ్చే పొగ ధూమ్రవర్ణము, ఇడా పింగళ కదా. ఆ రెండిటి యొక్క ఇడా పింగళ నాడుల మధ్య, మధ్య మేఘముల మధ్య, ధూమ్రవర్ణము కలిగిన ఇడా పింగళ నాడుల మధ్య ఈ అమ్మవారు మేఘముల మధ్య తటిల్లత వలె ఉంటుంది. తటిల్లత అంటే మెరుపులా ఉంటుంది. అదే నీకు దర్శనం అవుతుంది ఆజ్ఞాచక్రం, తటిల్లతగా ఉంటుంది. కాబట్టి ఆమె నీలిని అని చెప్పినా సమంజసమే. మరి అక్కడ ఉన్నప్పుడు నీలిని అంటాం, నువ్వు అమెరికాలో ఉంటే అమెరికన్ అండి అంటాం, ఇండియన్ అంటావా? ఆయన స్నానం చేస్తున్నాడండి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రూపం. సో ఆమెను ఏమంటారు? నీలిని. నీలిమ అని పేర్లు లేవు ఆడపిల్లలకి, ఇది దృష్టిలో పెట్టుకుని నీలిమ అంటారు, పేర్లు పెడతారు. నీలిమ అనే పేరు బాగుందా అండి అంటారు. అది ఇవన్నీ శ్రీ విద్య అమ్మవారి నామాలేనమ్మా. ఎవరి పేరు చెప్పండి, అందులో నేను అమ్మవారి పేరు చూపిస్తాను. ఇప్పుడు సృష్టిలో కొన్ని కోటాను కోట్ల మంది జీవులు పేర్లు పెట్టుకున్నారు కదా, మరి అన్ని కూడా అమ్మవారి 1000 నామాల్లోంచి మనకు తెలిసిన నామాల్లోంచే కదా పేర్లు పుట్టాయి. అవునా? ఇన్ని కోట్ల పేర్లు ఉన్నాయా స్వామి? మరి పుస్తకంలో కాకుండా నీ ప్రతి పేరులో అమ్మవారి పేరు స్ఫురిస్తోంది స్వామి. అంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారు పేర్లు పెట్టుకొని, ఎన్ని కోట్లు ఈ 1000 నామాల్లో ఉన్నాయా అంటే ఇప్పుడు ఏమంటావు? అనంత కోటి అమ్మవారి నామాలు. ఒక నామంలోనే వందలు పుట్టుకొస్తున్నాయి. అసలు అక్కడ మణిద్వీపంలో మరి ఆంజనేయ స్వామి వారికి 1000 కుసుమాలు తెంపుకోమని ఆజ్ఞ చేసింది. 1000 నామాలు ఆజ్ఞ చేసి ఇచ్చింది తల్లి. అక్కడ ఎన్నున్నాయి? 64 కోట్ల నామాలు ఉన్నాయి. ఈ జీవితం సరిపోతుందా చెప్పండి? అన్నిటికీ మరి గొప్ప నామం ఏది? శ్రీమాత. దాని నుంచి అన్ని వచ్చాయి. అందుకని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనుకున్న వాళ్ళకి అన్నిటికీ కూడా మకుటాయమాయంగా ఉంది ఆ పేరు. దానికి నమస్కారం చేస్తున్నాను. అమ్మని దర్శనం కావటం, అమ్మని యొక్క రూపము, అమ్మని యొక్క కృప.
అన్నీ కూడా శ్రీమాతలోంచే వస్తాయి. ఆమె ఇచ్చేది. ఈ 1000 నామాలు వస్తువులు. ఈ వస్తువులన్నీ ఇచ్చేది శ్రీమాత. శ్రీమాత నుంచి నేను పుచ్చుకుంటున్నాను. అవునా? అలా అన్నమాట. సో, ఆ తల్లి అటువంటిది. ఆమె గొప్పతనం అది. నీలిమ అంటే అది. సో, సార్ధత్రి వలయై మూలాధారమున సోపితమై ఉండున్నది. సార్ధ త్రివలయము. త్రివలయము అంటే 3 చక్రములు, రౌండ్ వృత్తములు, త్రివలయములు. త్రివలయములో ఈ తల్లి సార్ధ త్రివలయై మూలాధారమున స్వపితయై ఉండున్నది కుండలిని. త్రివలయములు అంటే ఏంటంటే భూపురాదులు. ఓం భూ, ఓం భువ, ఓం సువ. 3.5 చుట్టలు. త్రివలయము అంటే ఇలా కూడా చూసుకోవచ్చు. ఓం భూ, ఓం భువ, ఓం సువ. మ్యాటర్, ఫోర్సెస్, ప్రకృతి శక్తులు, దానిపైన కాన్షియస్. ఏమ్మా? అలానే త్రివలయాలు అంటే ఏంటంటే చరాచరములు. అదొక వలయం. చెట్లు, శ్యామలు, జాగ్రత్త, సుషుప్తి అవస్థలేమో కొండలు, గుట్టలు, ఒక వలయం. జడ పదార్థం అన్నమాట. కొద్దిగా మేలుకున్న స్థితి ఏది? చెట్లు, చేమలు, జంతువులు. ఇవన్నీ కొద్దిగా మేలుక స్వప్నావస్థలో ఉంటాయి అన్నమాట. ఏమన్నా చెప్తే అర్థమైంది అన్నట్టు. స్వప్నావస్థలో ఎలా ఉంటుంది? పాలు తాగుతావా అంటే అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అంటాం. అలానే నిద్రలోకి వెళ్ళిపోతాం. అది స్వప్నావస్థ. పూర్తి జాగ్రత్త అవస్థ అంటే మానవులు. ఇది 3 వలయాలు సృష్టిలో. 3 వలయాల్లో ఈ వర్టిబ్రా ఉంది. వెన్నుముక వర్టికల్ గా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. జంతువుల్లో అడ్డంగా ఉంటుంది. ఈ అడ్డంగా ఉన్నది జాగృతం అయితే స్ట్రైట్ అవుతుంది. అంటే కొద్దిగా బుద్ధి వచ్చింది అని. ఈ బుద్ధిని మేధస్సు సిద్ధి చేసుకోవాలి. బుద్ధి సిద్ధి కావాలి. ఆ త్రివలయాల్లో ఈ తల్లి శక్తి రూపిణి. ఈ భూమండలములో శక్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్, భూమాకర్షణ శక్తి. అర్థమైందా? అక్కడ ఉంటుంది అమ్మవారు. మొత్తం నిండి ఉంటుంది. అందుకే నువ్వు శక్తికి గాల్లో ఎలా ఎగురుతావు? అందుకే నువ్వేంటంటే ధ్యానము, యోగము వలన ఆస్ట్రల్ ట్రావెల్ అనేది వస్తుంది. శక్తికి ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది, ఆకాశంలో ఎలా వెళ్తుంది? ప్రిన్సిపల్స్ ఇవన్నీ. సో నువ్వేం చేస్తున్నావు? ఫియల్, ఓంకారం ఫియల్ గా వేసి దానికి ఆ ఫిజిక్స్ లో ఉన్న సూత్రములు అప్లై చేసి కారుకి ఉన్నవి పెట్టకుండా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ కి రిపల్షన్, బంతి కింద కొడితే పైకి ఎగరటం లాంటిది ఆ ప్రిన్సిపల్ అన్నమాట. అట్లా నీ శరీరంలో సూక్ష్మ శరీరం ఒక్కసారి ఈ శక్తికి చెంపుకొని పైకి వెళ్ళటం. జాగృతం అంటే అది. అందుకే నీకు తేలిగ్గా ఉంటుంది శరీరం. నీటి మీద తేలుతుంది, ఆకాశంలో తేలుతుంది. అదే రహస్యం. ఇవన్నీ నేను ప్రజ్ఞా విలాసాల్లో చెప్తాను. ఎవరు చెప్పరు, అక్కడ చెప్తాను. అక్కడ చెప్తే ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడచ్చు. ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామాలు, ఎందుకంటే నాకు 1000 అమ్మవారు ఇచ్చింది. ఇది అయిన తర్వాత దీని మీద జ్ఞానం అంతా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా ప్రజ్ఞా విలాసంలో అసలు మూలాధారం నుంచి ఎలా ఉంటుంది, అసలు ధ్యానము అంటే ఏమిటి, ధ్యానము వలన అమ్మవారిని జాగృతం చేసి మనం ఎలా మనం ఉద్ధరించుకోవచ్చు. ఆ సీక్రెట్ మన దగ్గర అమ్మవారు, గురువులు మనకిచ్చారు మన పరంపరలో. దానికి నేను కాపలాదారుణ్ణి. సో ఇది ఎవరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వటం. అవునా? ఫ్రీగా సినిమా చూపించంగా, అర్హత ఉండాలి కదా. ఏదైనా దేనికైనా అర్హత ఉండాలి. బంగారం వేసుకోవాలన్నా డబ్బు ఉండాలి, అర్హత ఉండాలి. అవునా?
సో, సృష్టిలో ఏంటంటేనమ్మా, కొన్నిటికి ఆ స్థితికి ఎదిగితే గాని వాడికి ఆ అర్హత సంపాదించలేడు. లేదా రావణాసుడి చేతిలో పెట్టినట్టే. వారికి ఆ అర్హత ఉంది. కానీ సంకల్పం దుష్ట సంకల్పం. కానీ ఆ అర్హత వలన ఇవ్వాల్సొచ్చింది. అవునా? అదన్నమాట. సో, ఇక్కడేంటి గురువుకి నిన్ను రావణుడుగా కాకుండా రాముడుగా మలిచి నిన్ను నీవు ఉద్ధరింపజేయటం. ఒరేయ్! రావణాసుడివి కాకురా! మరి షట్చక్ర భేదన చేసుకుంటూ వెళ్తే ఎన్నో శక్తులుంటాయి గదా! అవన్నీ కిందకి తీసుకొచ్చి నువ్వు ప్రదర్శన చేస్తా అంటే ఎట్లా? అట్లా. అవన్నీ గురు పరంపరకి విరుద్ధం. అందుకే అర్హత అంటాం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. మన పరంపరలో ఉన్నారులే అమ్మ. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ బయట చాలా మందొస్తారు. పొద్దున్నే 2 కాల్సొచ్చాయి. ఈ కుండలిని గిరి నుంచి. నేను చెప్పనన్నా. క్రియాయోగం చేసుకో. కొంతకాలం తర్వాత చూద్దాం. హ్మ్. ఇక్కడ ఈ అమ్మవారు కుండలిని ఇంకా అక్కడ ఎన్ని పేర్లున్నాయో చూడండి. కుటిలాంగి, భుజంగి, శక్తి, ఈశ్వరి, అరుంధతి, కుండలి, క్రియాశక్తి అని ఈ కుండలినికే పేర్లు. ఎన్ని పేర్లో చూడండి అమ్మవారికి. హ్మ్. మూలాధారస్థ యోని కందమనే త్రికోణ కర్ణిక యందు నిద్రించు ముఖ్య ప్రాణ నాడి కుండలిని. ముఖ్య ప్రాణము అక్కడ ఈశ్వర చైతన్యము ఎక్కడుంది? త్రికోణ కర్ణిక. త్రికోణ కర్ణిక యందు నిద్రించు ముఖ్య ప్రాణనాడి కుండలిని. మూలాధారస్థ యోని కందమని. హ్మ్. ఇవాళ ఫోటోస్ నేను తీసి పంపిస్తానన్నా. పరంపర గ్రూప్‌లో పెట్టనన్నా. హ్మ్. అందరివి. మూలాధారంలో అమ్మవారు ఎలా ఉంటుంది? హ్మ్. రేపొద్దున ప్రజ్ఞా విలాసంలో ఇవన్నీ జాగ్రత్తగా మీరు సేవ్ జేసుకోండి మీ సెల్లుల్లో. పాపం వాళ్ళందరూ ఎంతో శ్రద్ధగా వాళ్ళు ఫోటోస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తున్నారు. గ్రూప్‌లో పెడుతున్నారు. వి షుడ్ సే థాంక్స్ టు దోస్ అడ్మినిస్ట్రేటర్స్. అవునా? ఎంత ఓర్పుగా, చక్కగా, భక్తిగా అవునా? అన్నీ మన గ్రూప్‌లో పెడుతున్నారు. చాలా సంతోషం నాన్న. అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే ఈ చిన్న సేవ చాలు నాన్న. ఎంత చేశామనేది కాదు. సో, మీరు గూడా ఏంటంటే అంతే శ్రద్ధగా గురువు చెప్పారు కాబట్టి, నేను చెప్పేవాడిని మీరు వినేవాళ్ళు కాదు. మనది గురు శిష్యుల బంధం కాబట్టి చాలా ఉత్తమోత్తమైన సంబంధం అది. దాన్ని గౌరవించటం. ఆయన ఏం చెప్తే అది చేయటం. అమ్మవారు ఏం చెప్తుంది? నీ మంచి కోసం చెప్తుంది. నీ దగ్గర నుంచి ఆమె ఏం ఆశిస్తుంది? నువ్వే ఆశించాలి. అవునా? సో, అవన్నీ చూసి రేపొద్దున ప్రజ్ఞా విలాసంలో మళ్ళీ నేను ఆ ఫోటోలు చూపించను. అవన్నీ ఇవాళ నేను పంపిస్తాను. చక్కగా అన్ని పరంపర గ్రూప్‌లో వస్తాయి. అవన్నీ మీరు సేవ్ జేసుకోండి. గ్రూప్‌లో రోజుకి ఎన్నో వస్తున్నాయి. సో, ఈ ఫోటోస్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నా లెక్చర్స్ వినేటప్పుడు, అమ్మా నేను ఆ పలానా రోజు ఆ ఫోటో పెట్టమన్నాను. అది చూడండి అంటే మీరు చూడాలి. చూసి జ్ఞానం తెచ్చుకోవాలి అక్కడికక్కడే. ఇంక టైం లేదు. ఎప్పుడో చూస్తాం అంటే జన్మ అయిపోతుంది. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే మిగిలిపోతావు భూమి మీద. జాగ్రత్త. ఇది అమ్మవారి మాట. అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుందమ్మా అమ్మవారు. ఎంత కరుణామో అంత ఆగ్రహం. ఎంత అనుగ్రహమో అంత ఆగ్రహం. వదిలేరా వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా. నువ్వు వచ్చెయ్యి అంటుంది. ఇంకో జన్మ ఇస్తానులే చూద్దాం. గురువులు అలానే మాట్లాడతారు. గురు గోవింద రూపిణి కదా! అందుకే ఎవరికి పడితే వాళ్ళకి మనం సో, అలర్ట్ అంటాడు బాబాజీ. అలర్ట్‌గా ఉండాలి. అర్థమైందా? పులే కదండీ! దగ్గర దాకా వెళ్ళొచ్చు. అదేం చేస్తుంది అని దగ్గరికెళ్ళామంటే అయిపోయింది. కర్మ కూడా అలానే ఉంటుంది. కార్చుకునే ఉంటుంది. మృత్యువు అంటే పులి. మృత్యువు అలా ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. ఇవన్నీ నేను చెప్పుకోవలసిన బాధ్యతలు కాబట్టి మీకంటే నాకెక్కువ ఉంటుంది మీ మీద బాధ్యతలు. నువ్వు ఎలా ఆలోచన చేయాలి, నువ్వు ఎలా ఉత్తమంగా ఎదగాలి అనేది కూడా నీ ఆలోచనల్ని ఎదిగించటం కూడా, పెంచటం కూడా నీ గురువే జేస్తాడు. ఏ ఆలోచనల మీద కూడా నీకు అధికారం లేదు. అదే అమ్మవారి సంకల్పం అంటే. అర్థమైందా?
అంటే దైవీకృతం చేయటం. ఇంకో ఆలోచన ఏదైనా వచ్చిందనుకోండి, పోన్లే అమ్మవారే చేయిస్తోందని చేసేయటమే కర్తవ్యవాధికారస్తే. సో, నీ ఎదుగుదల, నీ ఆలోచన, నీ మనసు పెంచేది అమ్మవారు. నేను పెరుగుతున్నాను, నేను పెంచుతున్నాను అనేది అహం వద్దు. అహంగా పెంచేది అహమే పెంచుతుంది. జీవం పెరుగుతుంది గానీ దైవం పెరగదు. నేను దైవాన్ని పెంచేదాన్ని. పెంచే గురువులు వీళ్ళు, గురు పరంపర. జీవ లక్షణం తగ్గించేది. అర్థమైందా? లేదా ఇష్టం వచ్చినట్టు పాకేస్తావు. లతలా అల్లుకుపోతావు మొత్తం. ఇల్లు గూడా కనిపీయదు. ఇక్కడ ఇల్లుందా? మల్లెపూల ఏదో అన్నీ అల్లుకునున్నాయి. అది కుటీరమో తెలీదు, ఇల్లో తెలీదు. అవునా? అహం పెరిగితే అలా ఉంటుందమ్మా. దేవుడు కూడా చిన్నగానే కనిపిస్తాడు. రావణాసుడికి రాముడు ఎలా కనిపించాడు? మానవుడిగా కనిపించాడు. కింద పడినప్పుడు వంశమంతా సర్వనాశనమైనప్పుడు కృష్ణుడు, రాముడు ఎలా కనిపించాడు? అహం ఏ స్థితికొచ్చింది? అది చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అందుకే ఆహంలో ఆని తొలగించటము అంటే అంత కష్టం. అంత గురుతుల్యమైన గురువులు తీసే శక్తి, గురుశక్తే ఆని తొలగిస్తుంది గానీ, నీ అంతట నువ్వు తొలగించుకోలేవు. దాన్ని పెంచుతావు. గారాబం చేసి ఇంకా పెంచుతావు. అర్థమైందా? అది పిల్లలు ఈ చెడు పనులు చేస్తున్నా తల్లికి ముచ్చటగానే ఉంటుంది. కానీ పక్క వాళ్ళు ఎంత బాధపడుతున్నారనేది తల్లికి తెలీదు. తర్వాత వాడు గజ దొంగ అవుతాడు. దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు చేయట్లేదు ఎదవలందరూ. అవునా? చెడు చేసే వాళ్ళందరూ, చెడు బుద్ధితో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సంస్కారాలు అలా ఉన్నాయి. పుట్టినప్పుడు గురు సంస్కారాలు లేవు, తల్లి సంస్కారాలు లేవు, తండ్రి సంస్కారాలు లేవు. దేశానికి దేశ కంటకులయ్యారు. అవునా? దశకంఠులు, దేశకంఠులు వీళ్ళు. సర్వనాశనం చేయడానికే పొద్దున్నే లేచి బయటకొస్తాడు. అర్థమైందా? ఎవడి ఇల్లు కాల్చలేడు. ఇలా పని పాట ఏముంది? అదే చెప్తున్నాడు కుండలిని గురించి. అమ్మవారిని అక్కడ సుప్తావస్థలో ఉన్న అమ్మవారిని గురువు ఏం చేస్తాడు అంటే, మాయలో పంపించకుండా దళముల నుంచి, అంటే బయట బహిర్దృష్టి వచ్చింది అంటే దానికి నువ్వు అట్రాక్ట్ కాకుండా, ఫలానా వస్తువు నాకు కావాలి అనే మొండితనం రాకుండా, అలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ రాగాన్ని వైరాగ్యం చేయటం, ఆ శక్తిని తగ్గించటం, మళ్ళీ అమ్మవారు ఢాకిని దగ్గర కూర్చోపెట్టటం. ఒక ఓం, ఇంకో రెండో ఓం, ఇంకో ఆలోచన వస్తుంది. ఇట్లా ఈ 4 పెటల్స్ లో ఉన్నవి, ఈ 4 లక్షణాలు తొలిగే వరకు సాధన చేయాలి. అప్పుడు ఆ మూలాధారంలో ఈ తల్లి నెమ్మదిగా జాగృతం అవుతుంది, వేడి పుడుతుంది. ఇవన్నీ చెప్తాను ప్రజ్ఞా విలాసం. ఆ 4 దళాలు దేనికి సంకేతము? అవునా? జలములు. జలములు అంటే ఏంటి? కోరికలు. మూలాధారంలో ఎలా పుడతాయో, మూలాధారంలో ఏమి ఎక్కువ పుడతాయి కోరికలు, అవి మీ అందరికీ తెలిసిందే. అవన్నీ తగ్గించే ప్రయత్నం ఈ దళము అంటే ఏంటంటే, ఒక్కొక్క దళము నలుగురు ఉపదేవతలు ఉంటారు ఢాకిని అమ్మవారికి. వారి లక్షణమే మాయలో నిన్ను పెట్టటం. అర్థమైందా? ద్వైతంగా వాళ్ళ పనే అది. వీళ్ళే యమకింకరులు. నువ్వు మాయకు లొంగు అని. బయట దృష్టే పెట్టుకుని తిరుగు. మాయా. దేవుడు కనిపించాడు, మరుపులోకి వెళ్ళిపోయాడు. సాధన వల్ల నువ్వేం చేస్తున్నావు? ఈ దళములలో శక్తి అంతా అమ్మవారిలో ఏంటది? మూలాధారం లం బీజం దగ్గరికి తీసుకొస్తున్నావు. లం 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 అంటే అక్కడ అమ్మవారు. మరి ఆ యొక్క మూలాధార అమ్మవారి రూపమే నువ్వై జాగృతంగా లేస్తావు, కళ్ళు తెరుస్తావు అని. అంతవరకు నేను వేరు, నేను చూస్తున్నానని బయట చూస్తున్నావు. ఈ దళములో నిన్ను దేవుణ్ణి వేరు చేసే దళాలు ఇవి, ఈ కోరికలు. ఇదే మహామాయ. చెప్తాను, చాలా ఉన్నాయి. ఉండలేని అంటే ఎంత జాగ్రత్తగా చెప్పాలమ్మా. అందుకే కోరికలన్నీ వెనక్కి తీసుకోవటం.